నిజానికి ఇది వినడానికి చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. వారంపాటు స్నానం చేయని వ్యక్తి చంకలను వాసన చూసినప్పుడు కేవలం దుర్వాసన మాత్రమే కాదు, శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఈ క్రింది విషయాలు జరుగుతాయి. 1. తీవ్రమైన బ్యాక్టీరియా చర్య, బ్యాక్టీరియల్ యాక్టివిటీ. చెమట వల్ల వాసన రాదు. మన చంకల్లో ఉండే ఎపోక్రిన్ గ్రంథుల నుండి విడుదలయ్యే చెమటలో ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. వారం రోజుల పాటు స్నానం చేయకపోతే అక్కడ ఉన్న కొరిన్ బ్యాక్టీరియం వంటి బ్యాక్టీరియా ఆ చెమటను విచ్ఛిన్నం చేసి థియో ఆల్కహాల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. ఇవి కుళ్ళిన ఉల్లిపాయలు లేదా గంధకం, సల్ఫర్ వంటి భయంకరమైన వాసనను కలిగిస్తాయి. 2. వికారం మరియు వాంతులు, నాజియా. ఆ తీవ్రమైన ఘాటైన వాసన మన మెదడులోని గ్రాణ వ్యవస్థ ఆల్ఫాక్టరీ సిస్టమ్ ద్వారా నేరుగా జీర్ణ వ్యవస్థకు సంకేతాలను పంపుతుంది. దీనివల్ల వెంటనే వికారం కలగడం, కడుపులో తిప్పడం లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 3. ముక్కు సెన్సిటివిటీ తగ్గడం, సెన్సరీ అడాప్టేషన్. మీరు ఆ వాసనను అలాగే ఎక్కువసేపు చూస్తూ ఉంటే కొంత సమయం తర్వాత మీ ముక్కు ఆ వాసనను గుర్తించడం మానేస్తుంది. దీన్ని ఆల్ఫాక్టరీ ఫటీగ్ అంటారు. అంటే మీ మెదడు ఆ వాసనను ఒక ప్రమాదకరమైన సిగ్నల్గా చూడటం ఆపివేసి దానికి అలవాటు పడిపోతుంది. 4. ఇన్ఫెక్షన్ల భయం. నేరుగా చర్మం దగ్గరకు వెళ్లి వాసన చూసినప్పుడు అక్కడ పేరుకుపోయిన బ్యాక్టీరియా లేదా ఫంగస్, ముఖ్యంగా తేమ వల్ల పెరిగేవి, మీ ముక్కు ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల అలర్జీలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు కలగవచ్చు. 5. ఫెరోమోన్స్. ఒక వింతైన విషయం ఏంటంటే శరీర వాసనలో ఫెరోమోన్లు కూడా ఉంటాయి. వారం రోజుల మురికి వల్ల వచ్చే దుర్వాసన వాటిని కప్పేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య ఆకర్షణను లేదా అసహ్యాన్ని కలిగించే రసాయన సంకేతాలను పంపుతాయి. ముగింపు: క్లుప్తంగా చెప్పాలంటే అది అత్యంత భయంకరమైన అనుభవం. ఆ వాసన మీ జ్ఞాపకశక్తిలో చాలా కాలం పాటు ఉండిపోయి మీరు ఆహారం తినేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టవచ్చు.